ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుమల పుణ్యక్షేత్రంలో గల ఆకాశగంగ గురించి తెలుసుకుందాం. తిరుమల పుణ్యక్షేత్రం యందు గల ఆకాశగంగ ఎంతో పవిత్రమైనది. ఇక్కడ నీటికి సకల పాపాలను పారత్రోలే శక్తి ఉంది. అందుకే తిరుమల వెళ్ళిన వారు ఆకాశగంగ దర్శించుకొని వస్తుంటారు. ఇక తిరుమల పుణ్యక్షేత్రం యందు గల ఆకాశగంగ ఎలా ఏర్పడిందో ఇప్పుడు చూద్దాం. తిరుమల నంబిగారు పాపనాశనానికి వెళ్ళి అక్కడ నుంచి నీటి కుండ ఎత్తుకొని స్వామి సన్నిధికి చేర్చేవాడు. స్వామివారికి నంబి తీర్థం తీసుకెళ్తుంటే స్వామివారు మరొక రూపంలో వచ్చి బాగా దాహంగా ఉంది, కుసెన్ని మంచినీళ్ళు ఇవ్వమని అడగగా అప్పుడు నంబి, ఇది స్వామి అభిషేక జలం, మీరు అడగకూడదు, నేను ఇవ్వకూడదని అంటాడు. వేటగాడుగా ఉన్న స్వామి దాహం అడిగిన వారికి నీరు పోసి ప్రాణం పోయాలని అంటాడు. అయినా కూడా మీరు దేవుణ్ణి ప్రార్థించండి, ఆయనే మీ దాహం తీరుస్తాడని నంబి చెబుతాడు. నేను స్వామివారి దగ్గరకు వెళ్ళాలని పరుగున నంబి వెళ్తుండగా స్వామివారు నంబి తీసుకెళ్తున్న కుండకి బాణం వేశాడు. దానితో చిల్లు పడుతుంది. స్వామివారు దోసెడు పట్టి నీరు త్రాగసాగారు. నీరు మొత్తం నేలపాలయ్యాయని నంబి బాధతో కృంగిపోతాడు. అది చూసిన స్వామి నివ్వెరపోయాడు. నీ జలం ఇక్కడే ఉందని నంబిని తీసుకుని స్వామివారు 2 అడుగులు వేసి అక్కడి నుంచి బాణంతో కొండని కొట్టాడు. కొండ నుంచి జలధార పొంగుకుంటూ ఆకాశగంగగా మారింది. ఈ విధంగా ఆకాశగంగ అనే పేరు వచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.